మేడిగడ్డ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. గత 4 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ జల కళను సంతరించుకుంది. గోదావరి ప్రాణహిత వరదలతో మేడిగడ్డ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తడంతో మేడిగడ్డ నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్ఫ్లో 3,84,400 క్యూసెక్కులుగా కొనసాగుతుండగా అంతే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. వచ్చినటువంటి వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. రాబోయే 3-4 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో మేడిగడ్డ ప్రాజెక్టుకు మరింత వరద పోటెత్తనుంది. ప్రాజెక్టుకున్న మొత్తం 85 గేట్లను కూడా ఎత్తిన అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ జలకలను సంతరించుకుంది. గోదావరి ప్రాణహిత వరదలతో మేడిగడ్డ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తడంతో మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో మొత్తం మీరు చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా ప్రాజెక్టులన్నీ కూడా నీటితో నిండుకున్నాయి. ప్రస్తుతం ఈ వర్షాలపై అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చందు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు, మహబూబాబాదు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. గత సంవత్సరం కూడా వరంగల్ నగరం వరదలతో ముంతెచ్చినటువంటి నేపథ్యంలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, 6 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, గ్రామీణ స్థాయికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక రివ్యూ సమావేశం నిర్వహిస్తే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజుల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా చెరువులు, కుంటలన్నీ జలకలను సంతరించుకున్నాయి. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 816 చెరువులు ఉంటే అన్ని చెరువులు కూడా మొత్తం ఒక జలకల సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ చెరువు చూసినా ఇలానే మొత్తం నిండు కుండలా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు మొత్తం పొంగిపొరలతో రాకపోకలకు కూడా పలు గ్రామాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద నీరు భారీగా తరలి వస్తున్న పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదికి వరద పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీ సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో గమనిస్తే 3,84,400 క్యూసెక్లు కొనసాగుతుంది. 85 గేట్లు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో నీటిని అధికారులు దిగువకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ఏడాది కుంగినటువంటి 20-21 పిఆర్ సంబంధించి కూడా సాఫీగానే అవుట్ఫ్లో కొనసాగుతున్నట్టు
అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తుంది. గోదావరి ప్రాణహిత వరదలతో ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ నగరానికి సంబంధించి అంటర్ రోడ్లోని భద్రకాళి చెరువు సమీపంలో అధికారులు మొత్తం కూల్చివేతలు ప్రారంభించారు. ఎన్టీఆర్ నగర్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలలో ఇండ్లు నేలమట్టు చేస్తున్నారు. ఎందుకంటే FTL బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు తెల్లవారుజామునే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో స్థానికంగా వారంతా కూడా ఒక ఆందోళన ఉద్రిత వాతావరణం చోటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆ చెరువులు కావచ్చు, ఇటు కుంటలు కావచ్చు, వాగులు వంకలన్నీ పొంగి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో 816 చెరువులు కుంటలు ఉన్నాయి. 75% నుండి 100% వరకు 81 చెరువులు నిండాయి. 25% నుండి 50% వరకు 488 చెరువులు, 50% నుండి 75% వరకు 62 చెరువులు నిండినట్టు ఇటీవల కురిసినటువంటి వర్షాలతోనే చెరువులు జలకల సంతరించినట్టు నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం ఏటూరునాగరం ప్రధాన రహదారిపై వర్షాలతో ఒక భారీ వృక్షం కూలిపోయింది. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి కావచ్చు, ఇటు ఏటూరునాగరం మనుగురు వెళ్లేటువంటి ప్రధాన రహదారిని అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయి ఆ స్థానిక SI తాజుద్దీన్ ఆధ్వర్యంలో లారీ సహాయంతో ఈ చెట్టును తొలగిస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకసారి వర్షపాతం కనుక గమనిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం ఆలుబాక వద్ద 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాజేడు మండలంలో 4 మిల్లీమీటర్ల వర్షపాతం, మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలంలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం, వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం ములుగు, భూపాలపల్లి జిల్లాలోనే నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 58.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 71.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 7.3 మిల్లీమీటర్లు, జనగామ జిల్లాలో 14.6 మిల్లీమీటర్లు, వరంగల్ జిల్లాలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలోని ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్, మల్హారావు, ముత్తార మండలంలో 1.15 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిసింది. ఇటు ములుగు జిల్లా ఏటూరునాగరం, వెంకటాపురం, కన్నయ్యగూడెం మండలంలో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ కొనసాగిస్తూ సంబంధించినటువంటి అధికారులకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. నిన్న ములుగు జిల్లాలో కలెక్టర్ దివాకర్ కూడా ఏటూరునాగరం మండలం రామన్నగూడెం దగ్గర ఘాటు దగ్గర ఎటువంటి గోదావరి ఉధృతి కొనసాగుతుంది, పైన కాళేశ్వరం కొనసాగుతుంది. గత సంవత్సరం కూడా ఇదే రోజు జూలై 20 నుంచి 25 ఈ తేదీలలోనే ములుగు జిల్లా కావచ్చు, వరంగల్ నగరంలో కూడా భారీ వర్షం కురవడంతో కూడా అనేక గ్రామాలు జల దిగ్బంధాలు చిక్కున్నాయి. నగరం అంతా కూడా జల దిగ్బంధాలు చిక్కున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లాల వర్షానికి సంబంధించినటువంటి అప్పుడు ఆ సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ తలెత్తకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఎవరైనా జల దిగ్బంధంలో కావచ్చు, ఎవరైనా వర్షపాతం ఎక్కువగా నమోదై వర్షం ఉండి ఇబ్బందులు కూడా తప్పకుండా కాల్ చేయాలన్న పరిస్థితి కనబడుతుంది. అటు ఏటూరునాగరం మండలం కావచ్చు, వాజేడు, ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు అత్యధికంగా నమోదవుతుందని తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షానికి సంబంధించిన సమాచారం అయితే ఇలా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.